నేను ఒప్పుకున్న దాన్ని చేస్తాను. నేను ఒప్పుకున్న దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఎవరికి నెరవేరుస్తామా? ఎవరికమ్మా? దేవునికి. చేయకపోతే మనమే ఆగమవుతాం తెలుసా అమ్మ? మీకమ్మా చేయకపోతే ఏమవుతాము? ఎవరు ఆగమవుతాము? మనమే అవుతాం ఆగము. కనుక మొక్కుబడి చెల్లించుకోలేకపోతున్నాను. నా జీవితంలో నేను ఎన్నోసార్లు అనుకున్నాను తెలుసా అమ్మ, ఏదో ఒక మామూలు ఒప్పుకోలేను. ఒప్పుకుంటే ఇంకా ఎంతనా కానీ నేను భరిస్తాను. నాకు వస్తాయి కొన్నిసార్లు పెద్ద పెద్ద బాధలు వస్తాయి. ఒప్పుకోడు సామాన్యంగా. ఒప్పుకుంటే చేస్తాను, ఒప్పుకోకుంటే దాన్ని చూడలేమో నేను. ఎందుకంటే ఒప్పందం ఎవరుతున్నామా? అనుకున్నాను ప్రభు నా కుమారుడికి నేను ట్రైనింగ్ చేపిస్తాను చేపిస్తాను. ప్రభు నా పిల్లగాడి గిటార్తో నేను స్థుతించాలనుకున్నాను, గిటార్ నేర్పిస్తాను. ప్రభు ఏదైనా చేయాలనుకున్నాను సేవ కోసం అంటే చేస్తాననుకున్నాను. కనుక నీ మొక్కుబడిని ఖచ్చితంగా చెల్లించాలి. ఒప్పుకున్న దాన్ని చెల్లించాలి. ఇంకొక మొక్కుబడి నాకు తెలుసా? నాకు మా గుడికి, నా చర్చికి, కల్వా చర్చికి 50 బస్తాల సిమెంట్ ఒప్పుకున్నాను నేను. దేవాన్ని చెల్లిస్తానని అనుకున్నాను. నా పని ప్రారంభమైనప్పుడు కష్టంగా ఇస్తామని తీర్మానం చేసుకున్నాను. ఎన్ని బస్తాలమ్మా? 50 బస్తాలు. మంచిదా చెడ్డదా? శాత కాకపోయినా పర్వాలేదు. 50 అంటే 15 చొప్పున ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఇచ్చేస్తా. 10 బస్తాల చొప్పున ఇచ్చేస్తా, కానీ ఇచ్చేస్తా. చెల్లించాలంటే ఒప్పుకున్న దాన్ని చెల్లించాలి. ఇచ్చి ఏం చేయాలి? మళ్ళా ఇచ్చి ఏం చేయాలి? మనము శోధించాలి దేవునికి. ఇచ్చి దేవా నేను చేస్తాను, నేను నీతిగా ఉన్నాను, నేను కష్టంగా చేస్తున్నానని దేవుని అడగాలి. గమనించబడిపోతుంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసుకున్న తొందరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనము చదవండమ్మా. నీ ప్రమాణము ప్రభు